నమశంకరాయ. శ్రీరామనవమి రోజున ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి విధంగా ఉపవాసం ఉండమని చెప్పబడి ఉంది. నిజంగా శ్రీరామనవమికి అంత ప్రత్యేకత ఉందా అని సందేహాలు చాలామందికి వస్తాయి. మనకు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే, ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి నవమి తిథి సకల సంపత్కరి, సర్వశుభకరి, సర్వశ్రేష్టకరి అని చెప్పబడి ఉంది. అంతేకాకుండా కోటి సూర్యగ్రహణాలతో సమానమైన తిథిగా కూడా చెప్పబడి ఉంది. అందుకనే శ్రీరాముల వారు ఈ యొక్క నవమి తిథి రోజున జన్మించడం జరిగింది. ముఖ్యంగా లలిత నవరాత్రులలో ఆఖరిదైనటువంటి తిథి కాబట్టి చైత్రమాసంలో వచ్చే నవమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా కానీ ఈ యొక్క చైత్ర శుద్ధ నవమి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు ఫలాహారం, రాత్రిపూట ఫలాహారము తీసుకోవడం, భూశయనం చేయడం, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనం రాత్రిపూట విసర్జించడం, దాంపత్యము కూడా విసర్జించడం, ఆ రోజంతా కూడాను స్వామివారి కళ్యాణం ఎక్కడ జరిగినా ఆ స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోవడం, శ్రీరామనామాన్ని జపిస్తూ ఆ యొక్క సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండి పానకము తాగి ఈ యొక్క ఉపవాస నియమాన్ని విసర్జించడం ద్వారా మానవులు ఏ కష్టముతో ఉన్నారో ఆ కష్టము నుంచి కూడా బయటపడతారు. అందుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల ఆపదల నుంచి రక్షించేటువంటిది ఈ యొక్క శ్రీరామ నవమి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 2వ తారీఖు పౌర్ణమి తిథి ఉన్నటువంటి చైత్ర పౌర్ణమి తిథి రోజున మన పీఠమాధ్వర్యంలో సంవత్సరం అంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మి లాంటి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.